హలో అండి, అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ మాసం శుక్రవారాలు మంగళవారాలు అంటేనే మనం ఎన్నో ప్రసాదాలు, నోరూరించే ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టుకుని తినేస్తుంటాంగా. ఇవాళ మా ఇంట్లో చేసుకున్న పూజకి మేము ఏం ప్రసాదం పెట్టుకున్నామో మీకు కూడా రుచి చూపించాలనుకుంటున్నాను. అయితే మొదటిగా బీరకాయ నువ్వు పిండి కూర. బీరకాయలో నువ్వు పిండి వేసుకుని తిన్నారంటే ఆహా, ఆ టేస్టే వేరు. అలానే కొబ్బరి మామిడికాయ పచ్చడి, పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ పచ్చడి ఎవరికి నచ్చదు చెప్పండి. టమాటా పప్పు ఆల్ టైమ్ సౌత్ ఇండియన్ ఫేవరెట్ ఐటమ్ అండి ఇది. అలానే స్వీట్లో సేమియా పాయసం. సేమియా పాయసంలో కాస్త నెయ్యిలో వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని తింటే ఉంటుంది ఆహా అనిపించాల్సిందే. అలానే ములక్కాడ చారు, చారు పులుసు ఏదో ఒకటి ఉండాల్సిందే అండి, లేకపోతే ముద్దే దిగదాయే. వీటితో పాటు కాంబినేషన్ మిరపకాయ బజ్జీలు, వైట్ రైస్, దీని మీద నెయ్యి వేసుకుని ఇవి కలుపుకుంటూ అలా అలా మధ్యలో మిరపకాయ బజ్జీలు కొరుక్కుంటూ ఉంటే ఉంటుంది ఆహా, చెప్పక్కర్లేదా, టేస్టే అమోఘం అని చెప్పాలి. దీని తర్వాత ఇన్ని తిన్నాక ఇంకేదన్నా ఒకటి స్పెషల్ చేయాలనిపించింది, అదే మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు చేశానండి, పకోడీలు లేకుండా ప్లెయిన్ మజ్జిగ పులుసు సూపర్గా వచ్చింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మన సౌత్ ఇండియన్ భోజనం ఎవర్ టైం ఎండింగ్ సబ్స్టాన్స్ పెరుగు. ఈ పెరుగు లేకపోతే ఎలా అండి? మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఆఖరిలో పెరుగు తినకపోతే కుక్కలై పుడతారని. ఆ కుక్కలై పుట్టడం ఎందుకని పెరుగు కూడా తినేసా. నచ్చిందా మీ అందరికీ? అయితే ఈ కాంబినేషన్ని తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్